ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, అలాగే నోటి దుర్వాసన, అలాగే జుట్టు సంబంధిత సమస్యలు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో అండి. సో ముందుగా ఎప్పుడైనా సరే పంట సమస్యలు అంటే ఎక్కువ మందిలో మనం చూసేది నోటి దుర్వాసన. అంటే అది బ్రష్ చేసినా సరే పోదు, లేదంటే వాళ్ళు ఎంత క్లీన్గా పెట్టుకున్నా సరే పోదు అని చెప్తుంటారు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఉంటుందండి. యాక్చువల్లీ ఒక మిస్కాన్సెప్షన్, నోట్లోంచి స్మెల్ రాగానే ప్రతి ఒక్కరు రకరకాల పేస్ట్లు వాడడం, చూయింగ్ గమ్స్ తినడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అవి చేయడం వల్ల మనకి స్మెల్ తగ్గదు. నోట్లోంచి మీరు బ్రష్ చేసుకున్న తర్వాత కూడా మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ కంటిన్యూస్గా బ్యాడ్ బ్రీత్ వస్తుంటే జస్ట్ ఈ సింపుల్ రీజన్స్, మీరు సరిగ్గా పళ్ళు తోముకోవట్లేదు, మీకు బ్రష్ చేరలేని ప్లేసెస్లో అంతా కూడా బ్యాక్టీరియాని, డర్ట్, ప్లాక్, టాటార్ లాంటివి పేరుకుపోయినాయి. దాన్ని మీరు బ్రష్తో క్లీన్ చేయలేకపోతున్నారు. లేదా జబ్బులు, చిగురు లోపల జబ్బు ఉండడం కానీ, లేదా పళ్ళ లోపల జబ్బు ఉండడం వల్ల కానీ స్మెల్ వస్తుంటుంది. వెరీ సింపుల్. మనం ఒక్కసారి అరగంట మంది కాదనుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అదేముంది, సింపుల్ స్కేలింగ్తో క్లీన్ చేసేస్తారు. ఎక్కడైతే బ్రష్ వెళ్దో అక్కడంతా క్లీన్ చేస్తారు. పుచ్చిపోయిన పన్ను ఏది ఉంటే ఫిల్లింగ్ పెడతారు. దాంతో నోటి దుర్వాసన అనే ప్రాబ్లం పర్మనెంట్గా పోతుంది. కానీ మనకు తెలియకుండా మనం రకరకాల మౌత్ వాష్లు వాడడం, చూయింగ్ గమ్ములు తినడం వల్ల జబ్బు పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఒకవేళ బ్రషింగే ప్రాబ్లం అయితే మీరు 1-2 సార్లు బ్రష్ చేసుకుని సరే తగ్గిపోద్ది. అది అయినా కూడా తగ్గట్లేదంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం. వేరే ట్రై చేసి స్మెల్ పెంచుకోవడం మటుకు మంచిది కాదు. డాక్టర్, అంటే ఇప్పుడు మనకు బ్రష్ చేసినా సరే అంటే బ్రషింగ్ వల్ల ఇది కాదు అని తేలిపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్, అంటే రెగ్యులర్గా చూసే ఇన్ఫెక్షన్ ఏముంటుందంటారు? రెగ్యులర్గా మనం చూసే ఇన్ఫెక్షన్ అంటే చిగురులలో చాలా మందికి బ్లడ్ వస్తుంటుంది. చిగురు లోపల, పంటి పైనే కాకుండా చిగురు లోపల కూడా గడ్డలుగా పాచి పేరుకుపోతుంది. అది మీరు ఎంత ట్రై చేసినా మీరు బ్రష్తో తీయలేరు, డాక్టర్ గారి హెల్ప్ తీసుకోవాలి. లేదంటే పన్ను పుచ్చు ఉంటుంది, మీరు ఎంత ట్రై చేసినా ఆ పన్ను పుచ్చును ఆపలేరు కదా, అక్కడంతా ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది. అది ఫిల్అప్ చేసుకుంటే స్మెల్ ఆగిపోతుంది. జ్ఞానదంతం ఉంటుంది, దాన్ని తీయలేరు కదా మీరు కూడా, అది కూడా డాక్టర్ గారి హెల్ప్ తీసుకోవాలి. కాకపోతే మీ భయాలన్నీ ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అసలు నాకు జబ్బు ఉందో లేదో తెలియకుండా ఏదో కూడా చేసేస్తారని. పార్థ డెంటల్లో ఆ ప్రాబ్లం లేదండి. మీ జబ్బులు మీకు కనిపించేటట్టు ఒక టెస్ట్ ఉంటుంది, ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది. దాని డయాగ్నోసిస్, మీ జబ్బులన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు కాన్ఫిడెంట్గా ఓహో నాకు ఈ జబ్బు ఉండడం వల్ల స్మెల్ వస్తుందని మీకు అర్థమైన తర్వాత ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. సరే, దీనికోసం కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అదనంగా ఈ టెస్ట్ చేయించుకోవడానికి అని చాలామంది భయపడతారు. అవసరం లేదు. డెంటల్ అవేర్నెస్లో భాగంగా పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీగా డాక్టర్ గారితో మీరు కన్సల్టేషన్ తీసుకోవడంతో పాటు ఈ ఐఓసి టెస్ట్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీ అన్ని బ్రాంచెస్లో ఉంది. సో ఏమాత్రం భయపడకండి. ఇలాంటి డౌట్లు ఏమైనా ఉంటే కూడా హ్యాపీగా ఏ ఆదివారం అన్న పార్థ డెంటల్లో వాకిన్ అయ్యి హాయిగా మీ నోటిని పరీక్షించుకుని డాక్టర్ గారితో ఒక అరగంట మాట్లాడి మీ జబ్బులేంటో మీకు అర్థమైన తర్వాత మీరు అవసరం అనుకుంటే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా, ఈజీగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయడం కూడా జరుగుతుంది. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారంటే ఊరికే అంటే ఏదైనా తిన్నప్పుడు నోట్ నుంచి బ్లడ్ రావడం, లేదంటే బ్రష్ చేసినప్పుడు బ్లడ్ రావడం, ఇవన్నీ కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్తోనే కంపల్సరీ ఉంటుంది అని అంటారా? అవునండి. చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముతున్నా, చిగుర్లు ఇంతలా వాచిపోతున్నా కూడా దాన్ని జబ్బు అనుకోవట్లేదు. ఎందుకంటే చిగుర్ల జబ్బుల్లో పెయిన్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ జబ్బు అని అనుకున్నా కూడా ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద ట్రీట్మెంట్ ఉంటుందో, దీన్ని మనం ఏం చేయాలి అనే భయం కొంతమందిలో ఉంటుంది. 2 భయపడద్దండి. ఒకటి అది ఇన్ఫెక్షను, రెండోది ట్రీట్మెంట్ చాలా సులువు. ఇప్పుడు లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు తొందరగా టైం ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా తొందరగా రాగలిగితే లేజర్స్తో శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా హెల్దీగా ఉండే గమ్స్ని వెళ్ళచ్చు. మీరు అలా కాదు అని వదిలిపెట్టేస్తే నష్టం మీకే. మళ్ళీ ఆ జబ్బంతా పెరుగుతుంది, పళ్ళు ఒక్కొక్కటిగా లూజ్ అయిపోతుంటాయి. మళ్ళీ కొత్త పళ్ళు పెట్టించుకోవాలి, చిగురులని శుభ్రం చేయించుకోవాలి, కొత్త పళ్ళు పెట్టించుకోవాలి. ఇలా 2 ట్రీట్మెంట్లకి మీరు డబ్బులు కట్టే కన్నా ఆరోగ్యం కూడా పాడైపోద్ది అట్ ద సేమ్ టైం. అది మిస్ అయ్యాను నేను. ఇలా కట్టే కన్నా ఒక చిన్న ట్రీట్మెంట్కి ఒక అరగంట ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆరోగ్యంగానే ఉంటాము, డబ్బులు తక్కువ అవుతాయి, మన హెల్త్ కూడా పాడవద్దు. రైట్ డాక్టర్, అయితే ఎక్కువ మంది అంటే మనకు పెయిన్ రావట్లేదు అనేది ఒకటి అయితే, ఇంకొకటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారో అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనకి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో ఒక జబ్బు ఉంది అని. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ పెద్ద జబ్బు చెప్తారో అనే భయంతో పోకుండా దాన్ని ఇంకా పెంచుకుంటుంటారు. సో ఎలా డీల్ చేయాలంటారు ఇట్లాంటి?
ఒకటి ఏంటంటే మీకు నోట్లో జరిగే మార్పులు మీకు తెలిసిపోతాయండి. ఒకటి నోటి ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల మనం భయపడతాం. ఫస్ట్ పాయింట్, నోట్లో పళ్ళు అనేవి మనకి లైఫ్ టైం ఉండాలి. మన అన్నం తింటేనే హెల్తీగా ఉంటాం. ఈ బేసిక్ పాయింట్ మీకు అందరికీ తెలుసు. 2, నవ్వుతూ ఉండాలి. నవ్వడానికే మనకు పళ్ళు కావాలి. ఈ పాయింట్ మీకు తెలుసు. 3వది, మాట్లాడాలి. ఏ చిన్న పనైనా ఆఫీస్లో అన్నా మాట్లాడాలి, ఇంట్లో అన్నా మాట్లాడాలి. అవి మాటలు స్పష్టంగా రావాలన్నా టీత్ కావాలి. ఈ పళ్ళని మెయింటైన్ చేసుకోవాలి అంటే జబ్బులు లేకుండా ఉండాలి. సింపుల్ ఈక్వేషన్ ఇది. జబ్బులు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి మేము చెప్తున్నాం కదా, మేము అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్రీ కన్సల్టేషన్తో పాటు ఉచిత ఐఓసి టెస్ట్ అంటే మీ జబ్బుల్ని మీరు చూసుకునే అవకాశం కూడా ఉంది. మిగతా భాగాలకి ఏంటంటే భయాలు ఉంటాయి పేషెంట్లకి, అసలు మాకు ట్రీట్మెంట్ అవసరమా లేదని. ఆ నిర్ధారణ మీరే చాలా వరకు చేసుకోవచ్చు. ఇంకోటి, నోటికి సంబంధించిన జబ్బులకి సంబంధించి మీరు స్టార్టింగ్లో ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు నష్టం తక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, డబ్బులు కూడా తక్కువ అవుతాయి. నోట్లో ఉండే జబ్బులు పెరుగుతాయి తప్ప వాటంతట అవి తగ్గవు. ఫస్ట్ డేంజరస్ పాయింట్. నోట్లో ఉండే జబ్బులు నోటి వరకే లిమిట్ అయ్యి ఉండు. మీరు అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు మీ రక్తం ద్వారా లోపలంతా స్ప్రెడ్ అయ్యి మీకు తెలియకుండా మీ ఇన్ఫెక్షన్స్ని మీ కడుపులోకి కూడా తీసుకుంటుంటారు. అది రెండొక డేంజరస్ ఎఫెక్ట్. 3వది, నోట్లో జబ్బులు ఉంటే నిరంతరం మీ బాడీ ఆ జబ్బులతో ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల ఒళ్ళంతా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. అంటే ఎప్పుడూ మీరు జబ్బుతోనే ఉంటారు. సో వీటిలన్నిటికీ ఆన్సర్ ఏంటంటే చిన్న ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్స్ చాలా సులువుగా ఉన్నాయి. రూట్ కెనాల్ చేయడానికి టెక్నాలజీ ఉంది, పళ్ళు కడగడానికి టెక్నాలజీ ఉంది, పళ్ళు కొత్తవి పెట్టడానికి టెక్నాలజీ ఉంది. ఇంత టెక్నాలజీతో ఫాస్ట్గా 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం ఈరోజు. మీరు టెన్షన్ పడి రాకపోవడం వల్ల మీకు మీరు చేసుకునే నష్టమే తప్ప మంచి జరిగే అవకాశం లేదు. రైట్ డాక్టర్, అయితే చాలా మందికి పళ్ళు లూజ్ అవుతాయని చెప్తుంటారు. అంటే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా పళ్ళు లూజ్ అవుతాయని చెప్తారు. అసలు బేసిక్ రీజన్ ఏంటి పళ్ళు లూజ్ అవ్వడానికి? ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ పళ్ళు లూజ్ అనేది ఉంటుందంటారు? ఉండదండి. జనరల్గా పళ్ళు చాలామంది ఏంటంటే వయసు పెరిగిందనో, లేకపోతే మాకు షుగర్ వచ్చిందనో, బీపీ వచ్చిందనో పళ్ళు ఊడిపోవడం సహజమే, ఇప్పుడు పోతే పోయి కొత్త పళ్ళు పెట్టుకుందాం అనుకుంటారు. కానీ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఒకటి, పళ్ళు ఊడిపోవు. పళ్ళు అనేవి మీకు లైఫ్ టైం ఉండడానికే ఉంటాయి. ఒకవేళ పళ్ళల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చిన్నపాటి చికిత్సలు చేసుకుంటే పళ్ళు మళ్ళీ గట్టి పడిపోతాయి. ఎప్పుడైనా మీకు పళ్ళు లూజ్ అవుతున్నాయంటే జబ్బు ఎక్కువైపోయి పన్ను మొత్తం పాడైపోయిందని అర్థం. మీరు ఆ పన్నుని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఆ పన్నుతో పాటు పక్కనున్న పళ్ళన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ పళ్ళన్నీ కూడా తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు ఆ జబ్బు కడుపులోకి కూడా పాకుతుంది. దానికన్నా ఒక్క పన్ను మీరు స్టార్టింగ్లో కొద్ది కదులుతున్నప్పుడే రాగలిగితే జబ్బు నయం చేసుకోవడంతో పాటు తిరిగి ఆ పన్నుని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ 3-4 పద్ధతులు ఉన్నాయి, వాటితో మనం పన్నును గట్టిపరచుకోవచ్చు. లేదా ఆ పన్ను బాగా పాడైపోయింది, ఇన్ఫెక్షన్తో మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయింది అంటే అది తీసేసి ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ పద్ధతుల్లో పక్క పళ్ళని డిస్టర్బ్ కూడా చేయకుండా ఇంప్లాంట్ టెక్నాలజీతో పూర్తిగా పన్నును అక్కడ పెట్టుకోవచ్చు. మనం అంత ఈజీగా, సులువుగా, చక్కగా మనకు పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. బట్ పళ్ళు ఊడిపోకుండా చిన్న చిన్న జాగ్రత్తలతో, అంటే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చూపించుకోవడం, పళ్ళు కడిగించుకోవడం, అప్పుడప్పుడు లేజర్ చికిత్సలు లాంటివి చేసుకోవడం లాంటివి చేస్తే పళ్ళు ఊడిపోకుండా మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. రైట్ డాక్టర్, అలాగే పుచ్చిపళ్ళు అనేవి కూడా అంటే చాలా సాధారణంగా అందరూ ఒకటి ఉంది అని అంటే ఏం కాదు, నాకేం నొప్పి రావట్లేదు, సో ప్రాబ్లం లేదు అనుకుంటారు. అసలు పుచ్చిపళ్ళు రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలి? ఒకటి వచ్చినా సరే అది ఎంత డేంజర్ అంటారు? పుచ్చిపళ్ళు రాకుండా ఆపడం చాలా సులువు అండి. మార్నింగ్ బ్రష్ చేసినట్టే నైట్ కూడా మీరు బ్రష్ చేయండి. పుచ్చిపళ్ళు రావడాన్ని చాలా వరకు మీరు ప్రివెంట్ చేయొచ్చు. ఏం తిన్న తర్వాత నోటిని పుక్కిలిచ్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల మీరు తిన్న ఫుడ్ పార్టికల్స్ పంటిపైన ఉండవు కాబట్టి మీరు పుచ్చిపళ్ళు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అందుకని ఈ పుచ్చిపళ్ళు స్టార్టింగ్ కూడా మీకు పళ్ళన్నీ పుచ్చిపోయి రాత్రి నిద్రపోతే తెల్లవారు లేస్తారు నోరంతా నల్లగా కావవి. ఒక్కొక్క పన్ను చిన్న రంధ్రంలా అవుతుంది, ఫస్ట్ మచ్చలా ఏర్పడుతుంది. ఒక్కొక్క పన్ను చిన్న సూది మొనంతా గుంత పడుతుంది, అక్కడంతా ఫుడ్ ఇరుకుతూ ఉంటుంది. అంతే తప్ప మీకు పన్నన్నీ పుచ్చిపోయే అవకాశం ఉండదు. అలా ఒక్క పన్ను పుచ్చినప్పుడే మీరు అరగంట మీది కాదని డాక్టర్ గారి దగ్గరికి వస్తే చక్కగా పంటిలో కలిసిపోయి అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ కూడా అడ్వాన్స్డ్వే ఉన్నాయి ఇప్పుడు. అసలు అది ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టామా లేదా పొన్నా అనేది కూడా తెలియదు, అంత చక్కటి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతో అది ఫిల్అప్ చేసేస్తాం. అంతే తప్ప మీరు అశ్రద్ధ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఆ పన్ను పాడైపోతుంది.
పుచ్చు ఎప్పుడు ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే ఒక నోట్లో పుచ్చు పన్ను ఉంటే పిల్లల్లో కూడా చూస్తాం మనం. మీరు ఒక 3 నెలలు గడిచేసరికి పైన పన్ను కూడా నల్లగా పుచ్చు స్టార్ట్ అవుద్ది. ఇంకో 6 నెలలు గడిచేసరికి దాని ఆపోజిట్ పన్ను, దాని పన్ను, అలా ఒక 7-8 నెలలు గడిచేసరికి నోట్లో అలా 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 కలిపి ఒక 5-6 పళ్ళు పుచ్చులు అనేవి మీకు నల్ల డాట్స్తో, కొన్ని పళ్ళు విరిగిపోయి, కొన్ని పళ్ళు స్మెల్ వస్తూ ఇలా రకరకాలుగా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవి అవసరం లేదండి, మనం వదిలిపెడితేనే ఇక్కడ వరకు వస్తుంది. అప్పుడు వచ్చి మీరు 7-8 పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే కన్నా ఒక పనిలో ఒక చిన్న రంధ్రం అయితే దాన్ని తీసి ఒక ఫిల్లింగ్ పెట్టుకోవడం వల్ల పళ్ళు సేవ్ అవుతాయి, డబ్బులు సేవ్ అవుతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. డాక్టర్, అలాగే పిల్లల్లో ఎక్కువ మంది అంటే కొంతమందికి కంప్లీట్ గా పై వరసంతా పోయి ఉంటుంది, అంటే అవునండి, చాక్లెట్ తినడం వల్ల, అంటే ఫుడ్ వల్లనే ఇది మెయిన్ రీజన్ అంటారా? వాళ్ళల్లో ఎట్లా అవాయిడ్ చేయాలి? హ్యాబిట్స్ అండి, ఇది నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. చాలా మంది చూస్తే పైన పళ్ళు నవ్వితే మొత్తం ముందు పళ్ళు అన్నీ కూడా నల్లగా అయిపోయి, కొంతమందికి మొత్తం ముక్కలన్నీ విరిగిపోయి వేరు ముక్కలు మిగులుతాయి. కొంతమందికి వెనకాతలు పుచ్చిపోయిన పళ్ళు, పళ్ళ పైన కింద అన్నీ కూడా పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి. పేరెంట్స్కి అర్థం కావాల్సింది ఏంటంటే ఎలాగో ఊడిపోతే మన ట్రీట్మెంట్ అవసరం లేదనుకుని చాలామంది తీసుకురారు అవి. మన పాల పళ్ళ ఆరోగ్యం ఎప్పుడు కూడా పర్మనెంట్ పళ్ళు బాగా రావడానికి పాల పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైనా పుచ్చు పట్టినా మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గర తీసుకొస్తే యాజ్ ఇందాక నేను చెప్పినట్టే దాన్ని తీసేసి జస్ట్ ఫిల్లింగ్ పెడతారు. బిడ్డ పన్ను ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని నమిలి కొరికి తింటాడు, వచ్చే పర్మనెంట్ పళ్ళు ఆరోగ్యంగా బయటకు వస్తాయి. దాంతో ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళకి హెల్దీ టీత్ ఉంటాయి. అండ్ చిన్నప్పటి నుంచే ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం చికిత్స చేయించుకోవాలి అనేది కూడా పిల్లలకి ట్రైన్ అప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డెంటిస్ట్ ఫ్రెండ్లీ కిడ్స్ అనేది తయారవుతారు వాళ్ళు, లేకపోతే కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటి, ఈ పిల్లల్లో కూడా ఎదిగే దశలో పళ్ళన్నీ పుచ్చిపోయి ఉంటే అసలు వాళ్ళు తినడం కష్టమవుతుంది, మాట్లాడడం కష్టమవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ అనేది తగ్గించేస్తారో వాళ్ళ హైట్, వెయిట్, గ్రోత్, ఐక్యూ మీద డెఫినెట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. టీత్ అనేవి మనకు డైరెక్ట్గా కనిపించే ప్రాబ్లం కన్నా ఇండైరెక్ట్గా మన లైఫ్ని డిస్టర్బ్ అవుతాయి. మన టీత్ అనేవి కరెక్ట్గా లేకపోతే, లైక్ మన ఐక్యూ కరెక్ట్గా ఉండదు, మన వెయిట్ కరెక్ట్గా ఉండదు, మన ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండదు, మన హెల్త్ కరెక్ట్గా ఉండదు. అందుకని టీత్ని ఎప్పుడు కూడా హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలి. మీ భయం ఏంటి, చిన్న బిడ్డలను తీసుకొస్తే వాళ్ళకి ఎక్కడ నొప్పి పెడుతుంది, ఏమేమి పెట్టేస్తారు వాళ్ళ నోట్లో, డాక్టర్ గారిని చూసి ఏమవుతుంది. పిల్లలకి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారండి, వాళ్ళు పీడియాట్రిస్టులు అంటారు. సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాళ్ళకి పెట్టే క్యాప్లు కూడా సపరేట్గా ఉంటాయి. వాళ్ళని చక్కగా బుజ్జగించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం అర్థం చేయించి ట్రీట్మెంట్ చేస్తాం. పర్దా 130 బ్రాంచెస్లో కూడా దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పీడియాట్రిక్స్ అంటారు దీన్ని. దీనికి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు మాత్రమే మీ పిల్లలు ఎవరు వచ్చినా కూడా చక్కగా హ్యాండిల్ చేస్తారు. అందుకే మేము అత్యధికంగా చిన్న బిడ్డల్ని, బాగా వయసు మళ్ళిన వాళ్ళని ఎక్కువ హ్యాండిల్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే దే ట్రస్ట్ us డెఫినెట్లీ. రైట్. అలాగే కొంతమందికి పళ్ళు ఎల్లోగా మారుతుంటాయి అండ్ కొంతమందికి పళ్ళు 1-2 పళ్ళు మాత్రమే డిస్కలరేషన్ ఉంటాయి. సో వాటికి మెయిన్ కాజ్ ఏంటి అండ్ పర్మనెంట్ క్యూర్ ఉంటుందా వీటికి? ఉంటుందండి. జనరల్గా ఏంటంటే మన హ్యాబిట్స్ వల్ల తొందరగా పళ్ళు ఎల్లోయిష్ టించ్, జనరల్గా పళ్ళ కలరు మిల్కీ వైట్గా, పర్లీ వైట్గా ఉండదు మన టీవీలో యాడ్లు చూపించినట్టుగా. అవి జస్ట్ లైట్ క్రీమిష్ కలర్లో ఉంటే యాప్ట్ అది కరెక్ట్గా అలా. ఎందుకంటే మన పంటి పై పొర కిందన లేయర్ ఎప్పుడు కూడా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. సో వైట్ ఎల్లోయిష్ కలిపి క్రీమిష్ కలర్లో న్యాచురల్గా అలా కనబడతాయి మనం మాట్లాడేటప్పుడు. 1 లేదా 2 పళ్ళు మాత్రమే పసుపచ్చగా కానీ నల్లగా కానీ మారుతూ ఉంటే, ఒకటి అక్కడ బ్రష్ రీచ్ అవ్వట్లేదని అర్థం, రెండోది అక్కడ ఏదైనా దెబ్బ తగిలింది అని అర్థం. లేదు అన్ని పళ్ళు జనరలైజ్డ్గా మీకు బాగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి అంటే మీరు పళ్ళు సరిగ్గా తోముకోవట్లేదని అర్థం, లేదా కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ తాగుతున్నారు, టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు లాంటివి ఎక్కువ అవుతున్నాయి అని అర్థం. వీటిని మీరు ఈజీగా బయటకు వచ్చేయచ్చు. చాలా సింపుల్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్. రెగ్యులర్గా ప్రతి 6 నెలలకు ఒకసారి స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేయించుకోవడం, 2 పూట్ల పళ్ళు తోముకోవడం లాంటివి చేస్తే జనరల్గా పళ్ళు చాలామంది కలర్ మారవు, అలాగే ఉంటాయి బ్రైట్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసే వైటిష్ కలర్లో. లేదు ఇంకా షేడ్స్ మారాలి, మాకు కొన్ని హ్యాబిట్స్ వల్ల కలర్ ఎల్లోయిష్గా ఉన్నాయంటే టూత్ వైట్నింగ్ ఈజ్ బెస్ట్ ఆన్సర్ అండి. డెఫినెట్గా టూత్ వైట్నింగ్ చేయించుకోవడం ద్వారా 1 లేదా 2 షేడ్లు, కొంతమందికి 3 షేడ్లు కూడా మంచి కలర్ వస్తాయి. జనరల్గా దగ్గరలో ఏమైనా ఈవెంట్స్ ఉంటే మీరు ఇది ప్లాన్ చేయండి, మీ స్మైల్ ఏ ఫోటోగ్రాఫ్లో అయినా చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. రైట్, మనకు ఒక కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. మంచిర్యాల నుంచి జనార్దన్ గారు, నమస్తే అండి. హలో జనార్దన్ గారు, నమస్తే అండి. నమస్తే. పనులు మొత్తం జనార్దన్ గారు కొంచెం గట్టిగా మాట్లాడరా. 4 పనులే ఉన్నాయి, అన్ని ఊసినాయి, మొత్తం పనులు లేవు, అన్ని ఊసినాయి.
వినపడట్లేదు. జనార్దన్ గారు మీరు చెప్పేది రీచ్ అవ్వట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? వినొస్తుందా? రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందామండి. అయితే ఇందాక మీరు అన్నారు అంటే డిస్కలరేషన్కి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ లేదంటే ఇలాంటి అలవాట్లు ఏవైనా సరే మెయిన్ కాజ్ ఉంటుందంటారా? మెయిన్ కాజ్ అది కాదండి. జనరల్గా డిస్కలరేషన్కి ఒకటి జెనెటికల్, మన పుట్టుకతో లోపాలు ఉండడం వల్ల, లేదా ఫ్లోరైడ్ ఏరియాల్లో పళ్ళు తయారీలో ఉన్నప్పుడు కూడా ఆ వాటర్ తాగడం వల్ల పసుపచ్చ కలర్ రావడము, లేదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు తినకూడనివి తింటే మీకు రెడ్డిష్ కలరు, బ్రౌనిష్ కలర్లో టీత్ ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. వీటికి ఏంటంటే మీరు స్మైల్ డిజైనింగ్ లాంటివి ఆప్ట్ చేసుకోవాలి. కొన్ని మైల్డర్ కేసెస్లో టూత్ వైటనింగ్ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. అందుకే నేను చాలామంది చెప్తాను చూడండి, ఈ స్మైల్కి సంబంధించి డెఫినెట్గా పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో పయోనీర్స్ అని చెప్పొచ్చు. మీ స్మైల్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడంలో పళ్ళు ఎక్కువ డ్యామేజ్ చేయకుండా, పళ్ళ స్ట్రెంగ్త్ తగ్గకుండా, మీ ఏజ్ ఎంత అన్నది దృష్టిలో పెట్టుకొని, మీరు ఆడ మగ లేకపోతే మీకు ఎంత ఏజ్ ఉంది అని దృష్టిలో పెట్టుకొని మీ స్మైల్ని డిజైన్ చేయగలుగుతాం. అది కలర్ ఇష్యూస్ అన్నా లేకపోతే సైజెస్ ఇష్యూస్ ఉన్నా. సో వీటిని డిఫైన్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీ అంతటా మీరు ఏవో గూగుల్ చూసి అట్లా డిసైడ్ అయ్యే కన్నా మీరు ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం వల్ల మీకు మరింత క్లారిటీ ఉంటుంది. సో ఇలా ఎవరున్నా కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. రాగానే ట్రీట్మెంట్ చేయమని కూడా మేము కూడా చెప్పాం. మేము మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ మేము ముందు పెడతాము. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మాట్లాడడానికి కూడా యాజ్ ఎ సెట్ బిఫోర్ పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ప్రస్తుతానికి డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్రీ కన్సల్టేషన్ అనేది కాల్ఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రీ ఐఓసి టెస్ట్, ఇందాక చెప్పాను కదా, జబ్బులు ఉన్నాయో లేదని డాక్టర్ గారిని గుడ్డిగా మీరు నమ్మక్కర్లేదు. ఇవాళ రేపు మీకు కూడా కాన్ఫిడెన్స్ అవసరం. సో ఈ టెస్ట్ కూడా ఉచితంగానే ఉంది, మీరు చేసుకోవచ్చు. రెండోది క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, లైనర్స్ పెట్టుకోవాలన్నా, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉన్నా, అమ్మో ట్రీట్మెంట్ తర్వాత ఏం రిజల్ట్ వస్తుందో, ట్రీట్మెంట్కి రిజల్ట్ ఎట్లా మేము ప్రొసీడ్ అవ్వాలి, మా పళ్ళు ఎలా అలైన్ అవుతాయి, ఇట్లాంటి భయాలు మీకున్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. 15,000 వర్త్ ఉండే స్కానర్స్ ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కానింగ్, దీన్ని మాడ్యులేషన్, సిమ్యులేషన్ అని కూడా అంటారు. ఈ టీత్ సిమ్యులేషన్ని మీరు చక్కగా ముందే చేస్తారు. 3D డిజైన్ని మీరు కంప్యూటర్ స్క్రీన్ పైన మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుని మీ మొబైల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ తర్వాత మీ పళ్ళు ఎలా అలైన్ అవుతాయి, ఎత్తుపళ్ళు ఎలా తగ్గుతాయి, సందుపళ్ళు ఎలా క్లోజ్ అవుతాయి, లేదా వంకరగా ఉండే పళ్ళు కూడా చక్కగా ఎలా పక్కనే పేర్చినట్టు అవుతాయి అనేది మీరు చూడొచ్చు. ఇది కూడా పూర్తి ఉచితంగా అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ బెంగళూరు, చెన్నైలో కూడా ఈ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవచ్చు. ఎవరు దేనికి భయపడక్కర్లేదు. డెంటల్కి సంబంధించిన సమస్యలకు కానీ ట్రీట్మెంట్స్ కానీ అని ధైర్యం చెప్పడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. రైట్ డాక్టర్, అలాగే ఇందాక మీరు చెప్పిన టూత్ వైట్నింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చా? అండ్ ఒకసారి టూత్ వైట్నింగ్ చేసుకుంటే మళ్ళీ చేసుకోవడానికి ఎంత గ్యాప్ ఉండాలి? అండ్ ఒక పళ్ళ హెల్త్ని బట్టి ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారు? టూత్ వైట్నింగ్ అనేది జనరల్ ట్రీట్మెంట్ అండి. చాలామంది భయపడతారు. దాన్ని మన డెంటిస్టులు అంటే డాక్టర్స్ సూపర్విజన్లో చేసుకోమని అయితే నేను చెప్తాను. చాలామంది ఎట్ హోమ్ కూడా చేసుకుంటారు. బట్ ఐ పర్సనలీ డోంట్ సజెస్ట్ దట్. ఎందుకంటే అది మనం కరెక్ట్ ప్రొసీజర్లో చేస్తే బ్యూటిఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. అలా కాకుండా మనం ఎలా అంటే అలా చేస్తే ఒకసారి మనకు తెలియకుండా గమ్స్ని డ్యామేజ్ చేసుకోవడం, గమ్స్ని పర్మనెంట్ డ్యామేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలా కాకుండా హాస్పిటల్లో అయితే చక్కగా జింజివల్ బ్యారియర్స్ అని వేసి గమ్స్ని ప్రొటెక్ట్ చేసి ఆ తర్వాత మీ టూత్ వైట్నింగ్ చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ 2 ఇయర్స్కి ఏ పర్సన్ అన్నా కూడా టూత్ వైట్నింగ్ చేసుకోవచ్చు. బట్ టూత్ వైట్నింగ్ తర్వాత ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్ లాంటివి తీసుకోవద్దు అని చెప్తాము. ఆ డ్యూరేషన్లో ఒక స్పెసిఫిక్ పేస్ట్ ఇచ్చి దాన్ని వాడమంటాము. సో ఇట్స్ అ నార్మల్ యాజ్ సింపుల్ యాజ్ ఎ స్కేలింగ్. ఓకే. అలాగే ఈ పంటికి సంబంధించిన అంటే డిస్కలర్ కానీ క్యావిటీస్ కానీ ఇవన్నీ హెరిడిటరీగా వస్తాయా? ఓన్లీ మన లైఫ్ స్టైల్ వల్లనే చేంజ్ వచ్చే ఛాన్స్? డిస్కలరేషన్ మనకుండే చిన్నప్పుడు హెరిడిటరీగా రాదండి. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కొన్ని కండిషన్స్లో వస్తాయి. 2 లైఫ్ స్టైల్. పుచ్చిపళ్ళు కూడా అంతే, పేరెంట్స్లో ఉండే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ అగైన్ లైఫ్ స్టైల్. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే దంత సమస్యలు చాలా వరకు రాకుండానే ఉంటాయి. రైట్. అలాగే కొంతమంది ఒక పక్కే నమిలి తింటుంటారు, ఇంకో పక్క అసలు స్ట్రెయిన్ తీసుకోరు. సో అలా వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి ఎంతవరకు అది ఓకే అంటారు? దానికి ఏంటి రీజన్? లేదండి, చాలా వరకు మేము చూస్తాం కదా, వచ్చినప్పుడు ఒక పక్కన పళ్ళన్నీ అరిగిపోయి ఉంటే పేషెంట్ ఇంకో పక్కన నమిలి తింటూ ఉంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే ఒక పక్కన పళ్ళు ఉండవు వాళ్ళకి, ఇంకో పక్కే నమిలి తింటుంటారు. కొంతకాలం అయ్యేసరికి అమ్మ మీరు ఎవరైతే ఒక పక్కే నమిలి తింటున్నారో వాళ్ళందరూ కూడా అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే ఒక పక్కన ఫేస్ మీకు డిఫార్మ్డ్ ఉంటుంది, ఒక పక్కన చక్కగా కనపడుతూ ఉంటుంది. మనకి రెండు పక్కల నమిలి తినాలండి, బ్యాలెన్స్. ఇక్కడ జాయింట్ ఉంటుంది, టెంపోరోమాండిబులర్ జాయింట్ అనేది, అది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలంటే రెండు పక్కల మీరు చూయింగ్ అనేది చేయాలి. సపోజ్ ఒక పక్కన మీరు తినట్లేదు అంటే మీకు తెలుసు అక్కడ ఒక పన్ను పుచ్చిపోయి ఉండడము, నములుతుంటే నొప్పి రావడము, జ్ఞానదంతం నొప్పి పుట్టడము, లేదా ఒకసారి పళ్ళు అటుపక్క లేకపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే ఈ పక్కన నమిలి తినేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీకు ఈ పక్కన డ్యామేజ్ అయినట్టు ఈ పక్కన కూడా మొత్తం పళ్ళన్నీ అరిగిపోవడం, అక్కడంతా కూడా గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీకు మొత్తం ఈ చూయింగ్ ఎఫిషియన్సీ అన్నది బాగా దెబ్బతిండి ఇక్కడ జాయింట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పళ్ళ నొప్పులు ఎలాగూ ఉన్నాయి, మీరు ఈ ఒక పక్కన నమిలి తినడం వల్ల మొహాన్ని పాడు చేసుకోవడంతో పాటు కొత్తగా తలనొప్పి కూడా తెచ్చుకుంటారు పర్మనెంట్గా. సో దానికన్నా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే రెండు పక్కల నమిలి తినచ్చు. ఒక పక్క తినడం అనేది అబ్సల్యూట్లీ రాంగ్. దానివల్ల మీకు కొత్త సమస్యలు వస్తాయి తప్ప తగ్గే అవకాశం ఉండదు. తలనొప్పి అంటే ఒక సైడ్ తినడం వల్ల తలనొప్పి వస్తుందండి. ఓకే, వాళ్ళు స్ట్రెయిన్ అవ్వడం వల్ల. ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఈ జాయింట్ ఏంటంటే రెండు పక్కల నమిలి తినడానికి ఈ జాయింట్ బ్యాలెన్స్ చేస్తుంటుంది అండి. ఇక్కడ టెంపోరోమాండిబులర్ జాయింట్ అంటారు. సో మనం ఒక పక్కే తినేసరికి జాయింట్ ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుంది. దానివల్ల ఏంటంటే మొత్తం మీకు మజిల్స్ ఇవన్నీ కూడా స్ట్రెయిన్ అయ్యి మీకు కొత్తగా హెడేక్ అలాంటివి క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి కూడా తెలీదు ఎందుకు తలనొప్పి వస్తుంది అని. వాళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, కళ్ళ ఆఫ్థమాలజిస్ట్ దగ్గర, కళ్ళ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. కానీ ఒక పాయింట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళకుండే ఈ ప్రాబ్లం, అరిగిపోయిన పళ్ళు ఉండే వాళ్ళకి తలనొప్పి వస్తుంది, ఇద్దట్లో పళ్ళు బాగా కొరికేసే వాళ్ళకి తలనొప్పి వస్తుంది, ఒక పక్కే నమిలి తినే వాళ్ళకి తలనొప్పి వస్తుంది, జ్ఞానదంతం బాగా పుచ్చిపోయి ఇన్ఫెక్ట్ అయితే తలనొప్పి వస్తుంది. ఇవన్నీ కూడా పళ్ళకి సంబంధించిన దానివల్ల మీకు తలనొప్పి వస్తుంటుంది. కానీ మీకు తెలియకుండా మీరు వెళ్ళి ఈ మిగతా డాక్టర్స్ అందరినీ చెక్ చేయించుకోవడం, లేకపోతే రకరకాల ఇన్వెస్టిగేషన్ టెస్టులు చేయించుకోవడం లాంటివి చేస్తారు. కాకపోతే అక్కడ చిన్న సమస్య, చిన్న ప్రాబ్లము, సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంటుంది. నవ్వుతారు కూడా కొంతమంది. అది చేసుకుంటే ఇమీడియట్గా స్విచ్ ఆపినట్టు తలనొప్పి తగ్గిపోద్ది మీకు. రైట్. అలాగే చాలా మందికి అసలు కంప్లీట్గా నోట్లో పళ్ళు ఉండవు, వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టడం అనేది పాసిబుల్ అవుతుందా? అండ్ ఏజ్ పైబడిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్, ఈ పెయిన్ అదంతా వాళ్ళు బేర్ చేయగలరంటారా? చేయగలుగుతారండి. అసలు నేను చెప్తున్నాను కదా, నోట్లో అస్సలు పళ్ళు లేని వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడాలన్నా మాట్లాడలేరు. పళ్ళ సెట్లు పెట్టుకుంటారు వాళ్ళు చాలా కాలం క్రితం. కొంతమంది అయితే పళ్ళ సెట్లు ఆప్ట్ చేసుకుంటారు, కొంతమంది పళ్ళ సెట్లు కూడా పెట్టుకోరు. పళ్ళ సెట్లు పెట్టుకున్నాక కూడా చాలామందికి అవి కూర్చోవు, అవి నవ్వుతుంటే ఇలా మాట్లాడుతుంటే రెండు ఇలా బయటకు వస్తాయి. వాటర్ తాగగానే అది తేలుతుంది. తిందామని ట్రై చేస్తే కింది పళ్ళు అనేవి కింది కూర్చోదు, ఎందుకంటే నాలుక కదా, దాన్ని తోసేస్తూ ఉంటుంది. సో ఇంత వాళ్ళు కష్టపడి పళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏవైతే అన్నం తినాలి, మాట్లాడాలి అనే ఆలోచనతో పెట్టుకుంటారో అవి డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వవు. దాంతో వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి, ఫుడ్ లేకపోవడం వల్ల శరీరంలో వచ్చే బలహీనతలు కొన్ని, ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికన్నా మనం ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు లేని వాళ్ళందరికీ పూర్తిగా పళ్ళు ఫిక్స్డ్గా, మనకు పళ్ళు ఊడిపోక ముందు ఎలా ఉన్నాయో వాళ్ళు పళ్ళు కూర్చోపెట్టే అవకాశం 100% ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి, పెద్దవాళ్ళు, వయసు అయిపోతుంది, వీళ్ళు ఈ ట్రీట్మెంట్కి తట్టుకోగలుగుతారా? జనరల్గా పూర్తిగా పళ్ళు అవసరం అయ్యే వాళ్ళే పెద్దవాళ్ళు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చాలా సులువుగా చేయొచ్చు. రెండోది, పార్థడెంటల్ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ వయసును బట్టి, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ట్రీట్మెంట్ని డిజైన్ చేయడం, కస్టమైజ్డ్ ట్రీట్మెంట్స్ చేయడం పార్థడెంటల్ స్ట్రెంగ్త్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. అందుకే ఎక్కువ ఒంట్లో బాగాలేని వాళ్ళు, డిఫరెంట్ ఆరోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు, వయసు బాగా పైపడిన వాళ్ళు పార్థడెంటల్ని చూస్ చేస్తారు ఎప్పుడు కూడా. దానికి ఏంటి రీజన్ ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, వయసుని బట్టి ట్రీట్మెంట్ స్లాట్స్ని, ట్రీట్మెంట్ డ్యూరేషన్ని ప్లాన్ చేయడం. టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒకే డాక్టర్ కాకుండా డిఫరెంట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ ప్లాన్ కరెక్ట్గా, ఏమాత్రం డిస్ఫిగర్మెంట్ కానీ ఇబ్బంది కానీ లేకుండా ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం. రెండోది, క్రాస్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ప్యూర్ స్టెరిలైజ్డ్ ఎన్విరాన్మెంటు, స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ని చేయడం పార్థడెంటల్ స్ట్రెంగ్త్. మూడోది, క్వాలిటీ పైన కాంప్రమైజ్ కాకపోవడం. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే వాడే మిషన్స్ కూడా ఎక్కువ ల్యాగింగ్గా, పాత పద్ధతులు కాకుండా ఈరోజు కొత్త పద్ధతుల విధానంతో ట్రీట్మెంట్ చేయడం వల్ల ట్రీట్మెంట్లు త్వరగా పూర్తవుతాయి. సో ఈ పద్ధతులన్నీ ఉండడం వల్ల పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా మనం ఈరోజు కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. కాకపోతే మీ ఆరోగ్య పరిస్థితి, మీ దవడ ఎముకల పరిస్థితి, మీరు ఆప్ట్ చేసుకునే ఇంప్లాంట్ సిస్టమ్ని బట్టి ఎంత త్వరగా పళ్ళు వస్తాయని నిర్ధారణ చేయొచ్చు మనం.
రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పళ్ళకి సంబంధించి అలాగే పుచ్చి పళ్ళు అలాగే బ్లడ్ ఇవన్నీ కూడా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్